మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హలో నళిని గారు. హలో అండి. నళిని గారు, అస్సలు ఈ మాట చెప్పడానికి కూడా చాలా బాధాకరంగా ఉందండి. అలాంటిది ఆ పిల్ల తల్లిని చంపేసింది అంటేనే అసలు ఏ రకంగా తీసుకోవాలో అర్థం కావట్లేదు. అమ్మ బాయ్ ఫ్రెండ్తో చాటింగ్ చేసుకోవడానికి అడ్డుగా అని భావించి స్కెచ్ చేసి మరీ అమ్మని లేపేశారంటే ఆ మైనర్ల మనస్తత్వం ఎలా ఉంది అన్నది అర్థం అవుతుందండి ఇక్కడ. అసలు పిల్లలు ఇలా మారడానికి రీజన్స్ ఏమవుతాయండి అసలు ఇంత క్రూరంగా ఆలోచించడానికి? ఈ జీడిమెట్ల ఈ పాప ఇన్సిడెంట్ లో మనం చూస్తుంది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అండి. అంటే పైన ఏం జరిగిన లాస్ట్ ఇన్సిడెంట్ మనం చూస్తున్నాం. కానీ అది ఇన్సిడెంట్ జరగటానికి వెనకాల ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ మధ్యలో ఉన్న మానవ సంబంధాలు, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ మధ్యలో ఈ టీనేజ్, జనరల్ గా ఎంత మంచి అమ్మ, ఎంత బంగారం లాంటి పిల్లలైనా కూడా పిల్లలు కొంచెం టీనేజ్కి వచ్చే సమయంలో ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ పిల్లలకి ఆ పేరెంట్స్కి మధ్యలో కొంత కమ్యూనికేషన్ గ్యాప్, కొంత ఎమోషనల్ డిస్ట్రెస్ అనేది ప్రతి కుటుంబంలో ఉంటుంది. ఓకే, అది డీల్ చేయటమే చాలా మంది నేర్చుకుంటూ ఉంటారు. మా దగ్గరకు వచ్చే చాలా కౌన్సిలింగ్ కేసెస్లో కూడా మంచి డీసెంట్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ అయినా కూడా చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో ఉన్నప్పుడు అది వాళ్ళు ఎలా అంటే అలా మాట్లాడి ఇంట్లో రప్చర్ అయిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళకి బ్యాడ్ అభిప్రాయం వచ్చిన దానికంటే బెటర్ కొంచెం కౌన్సిలింగ్స్ కట్ట వచ్చినప్పుడు వీళ్ళ తరఫున ఒక మాట, వాళ్ళ తరఫున ఒక మాట, మేము కూడా మాట్లాడి కాస్త ఇద్దరి మధ్యలోనే గ్యాప్స్ ఫిల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలా అన్ని బాగున్న కుటుంబాల్లోనే పిల్లలు టీనేజ్ లోకి వస్తున్నారంటే ఒక రకమైన రప్చర్ ఉంటుంది. సో ముందు అమ్మ పిల్లల మధ్యలో ఆల్రెడీ ఉన్న మానవ సంబంధాల ప్రాబ్లము, తర్వాత ఈ టీనేజ్, ఆ పిల్ల టీనేజ్ ఇష్యూస్, మూడోది మనం అబ్జర్వ్ చేస్తే చాలా కీలకమైన విషయం ఇందులో ఏంటి అంటే ఈ అమ్మ ఇంకొక మ్యారేజ్ లో ఉన్నది. అంటే ఆ పిల్ల ఏదైతే ఇప్పుడు చంపిన అమ్మాయి ఉందో షీ ఈజ్ సీయింగ్ ఏ స్టెప్ ఫాదర్, అంటే సవతి తండ్రి. ఇక్కడ నేను కేసులో చూసాను, తండ్రి గురించి ఏమైనా మాట్లాడతారా అంటే ఏమీ కనిపించడం లేదా అని. సో తర్వాత తెలిసింది ఏంటంటే ప్రస్తుతానికి తల్లి ఇంకొక పెళ్లి చేసుకుంది అని చెప్పేసి. జనరల్ గా ఫెయిల్డ్ మ్యారేజెస్ లో పిల్లలు చాలా ఇబ్బందులకు గురవుతారని మనం చాలా ఎక్కువ వింటూనే ఉంటాం. అది వింటూ ఉంటాము. కానీ బయట ఇన్ జనరల్ గా ఒక స్త్రీకో ఒక పురుషుడికో ఒక మ్యారేజ్ డిస్టర్బ్ అయ్యిందంటే ఆబ్వియస్ గా కొద్ది రోజుల్లో తోడు కోసం మళ్ళీ ఇంకొక పెళ్లి చేసేస్తారు. ఇది తెలుసు మనకి, అది సమాజంలో జరుగుతూనే ఉంటుంది. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆ వచ్చిన కొత్త వ్యక్తులు కూడా ఆ కొత్త వ్యక్తులతో కలిపి ఇదంతా మళ్ళీ ఒకటే కుటుంబం లాగా రిజాల్వ్ అవ్వగలిగితే బ్రహ్మాండంగా ఇబ్బందులు లేకుండా నడుస్తుంది. లేదు అంటే మాత్రం గ్యాప్స్ ఉంటే మాత్రం చాలా చాలా రకాల ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మని ఎలా చూస్తోంది అది చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ రోజు చంపేసే వరకు వచ్చిందంటే ఎంత ఖర్చు వాళ్ళ అమ్మని ప్లాన్ చేస్తోందంటే ఎంత ఖర్చు ఉంది వాళ్ళ అమ్మని. వాళ్ళ అమ్మని అమ్మ అనే ఒక ఎమోషన్ కంటే కూడా ఒక స్త్రీ నాకు అడ్డం పడుతోందనో, నా సుఖాలకు అడ్డం పడుతోందనో, లేకపోతే నన్ను అర్థం చేసుకోవట్లేదనో, నన్ను సుఖని పడనివ్వట్లేదనో, నన్ను సంతోషంగా పడనివ్వట్లేదనో ఏమై ఉంటుందో. ఇప్పుడు ఆ పిల్ల కూడా మాట్లాడితే తెలుస్తుంది అమ్మాయి మైండ్ సెట్ ఏంటి. అంటే నన్ను మాత్రం ఇన్ని అడ్డాలు చెప్తుంది, తను మాత్రం తను హ్యాపీగా ఉంది తన లైఫ్ లో, తను మొగుడు పిల్లలంతా బాగుంది, నన్ను మాత్రం అలాంటి ఆలోచనలు వ్యక్తపరిచిన వాళ్ళు కూడా చూసాం మనం ఇంతకుముందు. ఇలాంటి కేసెస్ లో చాలా వాటిలో ఇలా చూస్తాం మనం. సో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని ఎలాంటి ఒక పాత్రలా చూస్తాం మనం. జనరల్ గా అమ్మ అన్న వెంటనే ప్రేమ ఉప్పొంగుతుందని అనుకుంటాం. బై డిఫాల్ట్ అవ్వాలి, బై డిఫాల్ట్ అలా అవ్వాలి. కానీ ఈ అమ్మాయికి అమ్మ అన్న ఇమేజ్ లో ఏం కనిపిస్తోంది అనేది అమ్మాయి చెప్పిన రోజున మనకు అసలు దీని వెనకాల ఈ ఐస్బర్గ్ కింద ఉన్న మొత్తం మనకి కనిపిస్తుంది. అంటే ఈ రోజు చంపేసిందంటే ఒక్క నిమిషంలో చంపేయటమే కాదండి. మామూలుగా తల్లికి పిల్లలు జ్వరం వచ్చిందంటేనే జ్వరం తగ్గేంత వరకు కూడా ప్రాణం వెలువెల్లాడుతూ ఉంటుంది. సేమ్ ఒక వయసు వచ్చాక అమ్మ ఒంట్లో బాగా అలా పడుకుంటే పిల్లలకు కూడా అయ్యో అమ్మ ఇట్లా ఉందంటే అమ్మ అట్లా ఉందంటే అమ్మ అట్లా వాళ్ళకి ఏం తోచదు. అమ్మ ఎక్స్ప్రెస్ చేసినట్టు చేయకపోవచ్చేమో. అలాంటి వెలువెల్లాడాల్సిన ప్రాణం చంపేసే వరకు వచ్చిందంటే ఎంత నెగిటివిటీ మైండ్ లో ఆమె సెట్ చేసుకొని ఉండుంటుంది. ఇందుకోసం ఇంత ప్లానింగ్ చేయడం, ఆ వ్యక్తులందరినీ రమ్మనడం, మళ్ళీ అది అంత కిరాతంగా చంపడం కూడా ఊపిరి ఉంది అని తెలిసి కూడా మళ్ళీ ఇంకా అమ్మ బతికే ఉంది, మళ్ళీ ఇంకోసారి చంపాలి అని చెప్పేసి మళ్ళీ అనుకుని చేయటం అంటే అసలు ఎన్ని రకాల ఇవి. ప్లస్
ఈ సమాజంలో జరుగుతున్న రకరకాల విషయాలని వాళ్ళు ఎలా, ఆ అమ్మాయి బ్రెయిన్ ఎలా ప్రాసెస్ చేస్తుంది అనే ఒక కోణం. ఇన్ని కోణాలు ఉన్నాయి దీంట్లో ఈ ఐస్బర్గ్ కింద. చదువు లేకపోవడం వల్ల అంటారా ఇది? అమ్మాయి చదువుతుందా అసలు? ఏంటి చదువు మనం చూసినంత వరకు అమ్మాయి ఇంకా మైనర్, 17 ఏళ్ళ లోపల ఉందంటే ఇంకా ఇంటర్మీడియట్ కూడా పూర్తి అయ్యి ఉండదు. లేదు, 9th 10th క్లాస్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఈ దిక్కుమాల ప్రేమలు అంటే ఈ మాట అంటున్నానని అనుకోవద్దు, కానీ నిజంగానే 8th 9th నుంచే ఏమిటో జీవితం అంతా 25 ఏళ్ళకే చచ్చిపోతారేమో అన్నట్టు అన్ని 10 ఏళ్ళకి 12 ఏళ్ళకే మొదలు పెట్టేసేసుకొని అన్ని ముందే. ఇప్పుడు 80 ఏళ్ళు నా బతుకుందని అనుకుంటే నేను పెళ్లి చేసుకొని 40-50 ఏళ్ళు కాపురం చేస్తాను, 25 ఏళ్ళప్పుడు ప్రేమలో పడతానో ఒకళ్ళని పెళ్లి చేసుకుంటానో ఉండొచ్చు. అదే 25 ఏళ్ళకే చచ్చిపోతారేమో అన్నంత కంగారుగా అన్ని 10 ఏళ్ళకి 11 ఏళ్ళకే మొదలు పెట్టేసుకొని అన్ని 18-19 ఏళ్ల లోపల అయిపోవాలి అన్నట్టు ఏమిటో ఈ కంగారు ఒక ట్రెండ్ ఈ పిల్లల్లో ఎక్కువ చూస్తున్నమాట. ఈ టీనేజ్ పిల్లలు అన్ని తొందరగా అయిపోవాలి, ప్రేమలో తొందరగా అయిపోవాలి, శారీరక సంబంధాలు తొందరగా అయిపోవాలి, గొడవలు వచ్చేస్తే అవి తొందరగా తేలిపోవాలి, ఒకవేళ నచ్చకపోతే వాడి మీద కచ్చ వెంటనే తీరిపోవాలి, కనిపించదు, అన్నిటికీ కంగారే, అన్నిటికీ తొందరలే. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఏంటంటే పూర్తిగా మేజారిటీ వయసు కూడా రాలేదు, రాకుండానే ప్రేమలో పట్టడం, ఆ ప్రేమలో చాటింగ్లు చేయడం, అది ప్రేమో ఎఫెక్షనో ఏదో మొత్తానికి, కానీ అమ్మాయి చాటింగ్లు చేయడం అంటే ఏ తల్లైనా సరే ఒక ఇంకా పూర్తిగా మెచ్యూరిటీ రాని అమ్మాయి అబ్బాయిలతో మాట్లాడుతోందంటే అడగదా? ఏం మాట్లాడుతున్నావు, ఏంటి, ఎందుకు ఇలాగా అడగదా? అసలు అడగకపోతే కదండి మనం తప్పంటాం. అవును. ఇప్పుడు ఇలానే ఇంకో కేసులో అబ్బాయి వల్ల ఒకవేళ అమ్మాయికి ఏదైనా హాని జరిగితే ఆ తల్లి ఏం చేస్తుంది చూసుకోవద్దా? పిల్లల్ని వదిలేసి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. అవును. ఇదే కేసులో ఒకవేళ ఈ అమ్మాయికి ఏమైనా అబ్బాయి వల్ల అయ్యి ఉంటే ఆ అమ్మాయి మాత్రం చక్కగా ఇంకో పెళ్లి చేసుకొని మొగుడుతో పెళ్తే అమ్మాయి బాగానే ఉంది, పెద్ద అమ్మాయిని మాత్రం ఇలా వదిలేసిందని అందరూ అమ్మాయిని ఆవనే తిడతారు. అలాంటిది పిల్ల బిహేవియర్ సరిగ్గా లేదని తల్లి కరెక్ట్ చేయబోతే దానికి అమ్మాయి కోపం రావడం ఏంటంటే అసలు అమ్మాయి జీవితాన్ని నిలబెట్టుకొని జీవితాంతం ఆ తల్లికి అసలు పాదాల మీద పడాలి. నేను తప్పు అడుగు వేయబోతే కూడా నువ్వు నన్ను ఆపావు కాబట్టి నా జీవితం ఈ రోజు నిలబడింది అని కృతజ్ఞతతో ఉండాల్సిన అమ్మాయి అడ్డుపడింది అని, తప్పు చేసింది అడ్డుపడిందని చంపేసింది అంటే అసలు ఇలాంటి పిల్లని వాళ్ళమ్మ ఎంత ఎంత అన్యాయం కాకపోతే, వాళ్ళమ్మ ఇంత అన్యాయం కాకపోతే ఇలాంటి అమ్మాయి పుట్టింది అని అనిపిస్తూ. అవును. ఇంట్లోంచి వెళ్ళిపోవడం అంట, 3 రోజుల తర్వాత రావడం అంట, వచ్చిన తర్వాత స్కెచ్ కి ఇదంతా ప్లాన్ చేయడం అంట. ఎంత ప్లాన్ అండి, నెల రోజులు పెట్టి. అసలు 3 రోజుల నుంచి వెళ్ళిపోయినప్పుడు కేసు పెట్టరా అండి? ఏ అమ్మాయినా పెట్టదా? వదిలేస్తుందా? వెళ్ళిపోతే వెళ్ళిపోయిందిలే, వస్తే వచ్చేస్తుందా? పెట్టిందంట. ఎన్ని కేసెస్ పొద్దున్న లేస్తే మనం ఎన్ని చూస్తున్నాం. ఆడపిల్ల బయటకు వెళ్తే సేఫ్ గా బయటకు వస్తుందా లేదా అనేది తెలియదు. ఆడపిల్ల అయితే మగపిల్లాడైతే మగపిల్లాడు ఏం చేసి వస్తున్నాడు, ఎక్కడ తగులుతుందో, ఏం యాక్సిడెంట్ అవుతుందో, లేకపోతే ఎవడో ఏదో తప్పు చేస్తే పాపం స్నేహం పేరుతో వీళ్ళు ఇదైపోతున్నారా, ఇబ్బంది పడుతున్నారేమో అని. అబ్బాయి ఉన్నా టెన్షనే, అమ్మాయి ఉన్నా టెన్షనే. అలాంటప్పుడు టెన్షన్ పడనప్పుడు వెళ్ళరా? ఈ అమ్మాయి మైనర్ అన్నప్పుడు పోలీసులు కూడా ఏం చేస్తారు? ఖచ్చితంగా వెళ్ళిన వాడెవడు, తీసుకెళ్లాల్సింది వాడెవడు. పాక్సో కేసు అవుతుంది, ఇది చాలా స్ట్రాంగ్ కేసు అవుతుంది. తీసుకెళ్లిన వాళ్ళు ఇద్దరు వెళ్ళింది కూడా లెక్క ప్రకారం. ఇలాంటి కేసెస్ లో ఇద్దరు అలా ఏజ్ కు ముందే అట్లా వెళ్ళారంటే వాళ్ళని వెల్ఫేర్ హోమ్స్ లో పెడతారు, వాళ్ళకి కౌన్సిలింగ్ అది ఇస్తారు. మెజారిటీ తీరేంత వరకు కూడా వాళ్ళని బయటికి వదలరు, కరెక్షన్ హోమ్స్ లో వాటిలో పెడతారు, డిపెండింగ్ అపాన్ కేసు వాటిల్లో. ఇవన్నీ చేసి వాళ్ళు బిహేవియర్ కరెక్ట్ చేసి పంపిస్తుంది న్యాయ వ్యవస్థ అయినా సరే. ఆహా నీకు ఇష్టం ఉందా, మీరు ఇష్టం వచ్చినట్టు బలాదూరు తిరగండి అని ఏ సమాజము వదలదు, ఏ న్యాయ వ్యవస్థ వదలదు, ఏ తల్లిదండ్రులు వదలరు. అలాంటిది ఆమె చేయవలసిన పనే చేసింది. కనిపించలేదు, పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. ఎవరు వెళ్ళారు, ఎవరు తీసుకెళ్లారు అన్నప్పుడు ఆబ్వియస్ గా వాళ్ళ పేర్లు వస్తాయి, అప్పుడు పోలీసులు రమ్మంటారు. అంతేగాని దానికోసము నా సుఖాలకు అడ్డం పడింది, పైగా పోలీస్ కేసు అది వేసింది అని కచ్చబెట్టుకొని అమ్మని చంపడం అంటే ఇంకా ఎంత అంటే రాక్షసులు వేరే రూపంలో వేరేలా లేరు. మనం పురాణాల్లో వాళ్ళెక్కడో ఉన్నారు, రాక్షసులు అక్కడెక్కడో ఉన్నారు, మనుషులు ఇక్కడ అదే వీళ్ళు ఎక్కడో ఉన్నారు, దేవతలు వచ్చి కాపాడతారు, ఏమీ లేదండి. మన మధ్యలోనే ఇలాంటి రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళే రాక్షసులు. ఏంటంటే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి, ఇప్పుడు మైనర్స్ ఇలా చేశారు కదా, ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఖచ్చితంగా ఇప్పుడు ఇది మరి హత్య కేసు అయిపోయింది కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఇది అంటే అంతకు ముందు మామూలుగా అయితే తెలియనితనంలోనో అమాయకత్వంలోనో మెజారిటీ తీరకుండానే అలా వెళ్ళిపోయేటట్టయితే వాళ్ళని కౌన్సిలింగ్ అది పిలిచి వాళ్ళకి కాస్త న్యాయ వ్యవస్థ గురించి, కాస్త మంచి బిహేవియర్ గురించి, కాస్త లైఫ్ గురించి ఇదంతా కూడా వాళ్ళకంతా కౌన్సిలింగ్ అది ఇప్పించి వెల్ఫేర్ హోమ్స్ లో ఉంచి మళ్ళీ వాళ్ళ బాధ్యత ఎవరైతే ఉందో వాళ్ళకి అప్పగించి అట్లా చేస్తారు. మామూలుగా కేవలం
వెళ్ళిపోయే కేసెస్ అయితే, అంటే ఇలా ఎలోప్ కేసెస్ అయితే మాత్రం. బట్ ఇది ఇంక ఇప్పుడు హత్య కూడా అయిపోయింది కదా, ఖచ్చితంగా వీళ్ళు జూనైల్ లాస్ కిందే వీళ్ళకి గట్టి శిక్షలే పడతాయి. ఏం జరిగినా పోయిన ప్రాణం రాదు ఒకటి. ఇప్పుడు ఇంకో పిల్ల తల్లి లేనిది అయిపోయింది. అండ్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది అసలు, ఆ పిల్ల తల్లిని అలా రక్తపు మడుగులో చూసిందంటే ఆ పిల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుంది, ఊరు ఎఫెక్ట్ అవుతుందండి. చాలా మంది ఏమనుకుంటారంటే నా విషయం నీకెందుకు, నాదెందుకు నీకెందుకు అంట. ఒకటి జరిగింది అంటే ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు, ఆ చుట్టూ ఉన్న ఏరియా, వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారండి. ఇప్పుడు ఎంత ఎఫెక్ట్ అవుతారు చూడండి. ఈ ఊర్లోనే దగ్గరలో, ఇప్పుడు ఈ కుటుంబాల దగ్గరలో ఉన్న ఆడపిల్లల్ని ఎక్కడికైనా దూరానికి పంపించి చదివించాలంటే ఎంతమంది అమ్మా నాన్నలు భయపడతారో చూడండి. అవును. ఈ పిల్ల చేసిన అన్యాయం చాలా మంది ఆడపిల్లలు ఉన్నతిగా ముందుకు వెళ్ళడానికి అడ్డుపడుతుంది, గ్యారంటీగా పడుతుంది. వాళ్ళు భయపడతాడు, వాళ్ళ పిల్లని వేరే హాస్టల్లో పెట్టో ఉన్నత చదువుల్లో ఇంకో చోటకి పంపించాలి అంటే చాలా మంది ఈ ఊర్లో ఉన్న అమ్మా నాన్నలు, ఆడపిల్లల అమ్మా నాన్నలు భయపడి తీరుతారు. దానివల్ల ఎంతో మంది ఆడపిల్లల ఫ్యూచర్ ని కూడా పాడు చేసిన అమ్మాయి అయింది ఈ అమ్మాయి ఫ్యూచరు మాత్రమే కాదు, వాడెవరితో మాట్లాడుతుంది వాడి ఫ్యూచరే కాదు, వాడికి హెల్ప్ చేయడానికి వచ్చారు ఇంకొక 15 వాళ్ళు చూడండి, ఒక్కొక్క 15 ఏళ్ళవాడు 16 ఏళ్ళవాడంట, వాళ్ళు వచ్చారు. వాళ్ళ జీవితాలు, ఆ 15-16 ఏళ్ళ వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలు, వాళ్ళకి ఎవరైనా తోబుట్టువులు అన్నలో తమ్ములు ఉంటే వాళ్ళ జీవితాలు, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయినాయి. ఇది ఒకటి కేసు చూసుకొని ఇది ఎన్నో రకాల భయాలకి చుట్టుపక్కల వాళ్ళు గురయ్యి వాళ్ళ పిల్లలు స్వేచ్ఛగా బయటికి వెళ్ళి వాళ్ళు ఉన్నత చదువులు కానీ వేరేవేనా చేయటానికి కానీ అడ్డుపడే విధంగా చేసే పని అవుతుంది. అందుకే సమాజంలో మనందరం కూడా ఒకళ్ళకొకళ్ళం కనెక్ట్ అయ్యి ఎందుకున్నామంటే నా జీవితం నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను నీకెందుకు అని అనడానికి లేదు. ఏం చేసినా కూడా అందరి మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి వీఆర్ ఆల్ సోషల్ పీపుల్ అండ్ వీఆర్ ఆల్ యాజ్ ఎ కమ్యూనిటీ. సో ఇది చాలా చాలా క్షమించకూడని న్యాయం. అసలు లెక్క ప్రకారం ఇలాంటి జూనియర్ కేసెస్ లో మేజర్లు అవ్వలేదు కాబట్టి ఒక రకమైన శిక్ష తక్కువ వేసి అట్లా ఏవో చేస్తారు. కానీ ఇంత మైండ్ సెట్ ఉన్నప్పుడు ఏమేమి మైనర్ అండి, నన్ను అడిగితే మొత్తం యావజ్జీవ కారాగార శిక్ష వేసేసి లోపలే ఉంచే, అంటే అలా మాట్లాడకూడదు మనం జడ్జిమెంటల్ గా. కానీ ఎన్ని జీవితాలు అన్యాయం అయిపోయినాయి. ఈ అమ్మాయి ఇప్పుడు బుద్ధి తెచ్చుకుంటే మాత్రం తిరిగి ప్రేమ చూపించాలంటే ఆ తల్లి వస్తుందా, ఈ పోయిన అమ్మాయికి తల్లి వస్తుందా? ఎంత అన్యాయమైన విషయం అంటే ఆ తల్లిగా తన బాధ్యత నిర్వహించినందుకు ప్రాణాలు కోల్పోవడం అనేది ఇంతకంటే హేయమైన విషయం ఇంకోటి లేదు. ఒక తల్లిగా తన పిల్లని ప్రొటెక్ట్ చేసుకుందాము, తన పిల్లని కాపాడుకుందామని ఆలోచించిన దానికి ఇంత క్రూరంగా చనిపోవాల్సి వచ్చింది అంటే ఇంతకు మించి దారుణమైన ఇబ్బందికరమైన పరిస్థితి మనం మళ్ళీ చూడకూడదని కోరుకోవాలి. కరెక్ట్ అండి, చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.